ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడబోయే అంశము జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఇది నెరవేర్పుగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనంగా చూసుకుందాం. సువార్తలో మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను దారవాహ పసిపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెలకు చెప్పుడి. ఇక్కడ ఆ విషయము అది. సో జకరియా భక్తుడు ప్రవచించిన ప్రవచనాన్ని మత్తయి భక్తుడు ఏం చేస్తున్నాడంటే తన సువార్తలో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? సియోను కుమార్తెలారా సంతోషించుడి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసించుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని జకరియా భక్తుడు ప్రవచించుతున్నాడు. సో దాన్ని మత్తయి భక్తుడు ఏం చేశాడంటే కోట్ చేశాడు. ఎవరిని బట్టి కోట్ చేశాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు పస్కా పండుగ ముందు రోజు, పస్కా ఆచరించడానికి ముందు వారము ఏం చేస్తాడంటే యెరూషలేము దగ్గరికి వస్తాడు. యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు యెరూషలేము ప్రజలందరూ కూడా బహుగా సంతోషించుచు వారి బట్టలను విప్పి దారి పొడవున పొడుస్తూ ఖర్జూరపు ఆకులను ఏం చేస్తారంటే చూపిస్తూ దావీదు కుమారుడా జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని మాట్లాడుతూ హోసన్నా హోసన్నా అని అరుస్తూ ఉన్నారు. ఇక్కడ హోసన్నా అనేది ఎందుకు మాట్లాడాడు అన్నది మరి ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి, అండర్లైన్. హోసన్నా అనే వాళ్ళు ఎందుకు అంటున్నారు అన్నది మనం నోట్ చేసుకోవాలి. హోసన్నా అనేది ఇబ్రూ పదము. ఈ ఇబ్రూ పదముని ఎందుకు ఉపయోగించారు అన్నది కూడా చూద్దాం. అయితే ప్రియులారా, జకరియా భక్తుడు చెప్తున్న విషయం ఏంది, ఎందుకు ఈ మాట చెప్పాడు జకరియా భక్తుడు అన్నది కానీ మనం చూసుకున్నట్లయితే జకరియా భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఓ యెరూషలేము కుమారులారా, ఓ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసము చేయుడి అంటున్నాడు. బహుగా ఆనందించండి, ఉల్లాసంగా ఉండండి, ఎందుకంటే నీ రాజు నీ దగ్గరికి రాబోతున్నాడు. నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆయన నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను తీసుకొని నీ దగ్గరికి వస్తున్నాడని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అని జకరియా భక్తుడు కానీ మనం కానీ ఆలోచించుకుంటే దీనికి గురించిన చరిత్ర చాలా ఉంది. ఈ మాటని మనం చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు, కానీ మత్తయి సువార్తలో చెప్పిన విషయాన్ని చాలా సింపుల్గా తీసుకొని చాలామంది ఈరోజు చాలా వాక్యాలు చెప్తూ ఉంటారు, కానీ దాని అర్థమైంది ఎందుకు అక్కడ జకరియా భక్తుడు చెప్పాడు, ఇక్కడ మత్తయి భక్తుడు, లూకా భక్తుడు, మార్కు భక్తుడు కూడా చెప్తాడు. ఎందుకు వీళ్ళందరూ ఈ మాటను కోట్ చేసుకున్నారు, అసలు యేసుక్రీస్తే వాళ్ళ రాజుగా ఎందుకు వస్తున్నాడు అన్నది మనం మాట్లాడుకోవాలి. యేసుక్రీస్తు నీతిగల రాజు, రక్షణకర్త రాజు అని వాళ్ళు ఎందుకు అనుకున్నారు ఆ మాటలు చూసుకోవాలి. అంతగా దాదాపుగా మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు కానీ చూసుకున్నట్లయితే 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలను ఏమంటారంటే నిశ్శబ్ద కాలం అంటారు, సైలెంట్ ఇయర్స్ అంటారు. సో ఎందుకు అప్పటిదాకా యెరూషలేము ప్రజలకి, యూదా ప్రజలకి ఒక రాజుని, ప్రభు అయిన యెహోవా దేవుడు ఎందుకు పంపలేదన్నది మనం చూసుకోవాలి. చాలా గొప్ప విషయం.
చాలా గూఢార్థమైన విషయాలు ఈ మాటలో చెప్పున్నాడు. యెరూషలేము, సియోను సంతోషించండి, ఇదిగో నీ రాజు వస్తున్నాడు. ఇప్పుడు దాకా మీరు పడ్డ కష్టాలు చాలు, మీరు పడుతున్న కష్టాలు చాలు. మీ కష్టాలను బట్టి ఆ దేవాది దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మీకు ఒక రాజును పంపబోతున్నాడు. ఆ రాజు యుద్ధము చేయటానికి కాదు వచ్చేది, దేనికి వస్తున్నాడు? నీ ఆత్మీయ మార్గంలోకి, నీతి మార్గంలోనికి, రక్షణ మార్గంలోనికి నడిపించడానికి ఆ రాజు వస్తున్నాడు అని చెప్తున్నాడు. అయితే జకరియా భక్తుడి యొక్క ఉద్దేశము ఎందుకు అంటే ఏంటంటే, మనం కానీ ఒకసారి పైకి వెళ్ళినట్లయితే 9వ అధ్యాయము 1 నుంచి కానీ చూసుకున్నట్లయితే అక్కడ కొంతమంది జనాన్ని చూపిస్తాడు. కొన్ని పట్టణాల యొక్క జనాలను చూపిస్తాడు. 9వ అధ్యాయం 1వ వచనం కానీ చూసుకున్నట్లయితే హద్రాకు దేశమును గూర్చి, దమస్కు పట్టణమును గూర్చి వచ్చినది 2 విషయాలు. 1 హద్రాకు, 2 దమస్కు. కానీ మళ్ళీ కిందకి కానీ వచ్చినట్లయితే సీదోను గురించి, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోను గురించి 2. మళ్ళీ ఇక్కడ ఏంటి? తూరు పట్టణము, సీదోను పట్టణము. తర్వాత కిందకి కానీ వచ్చినట్లయితే 4వ వచనం, యెహోవా సముద్రమందుండు దాని బనములను నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును, అది అగ్ని చేత కాల్చబడిను. అష్కాలోను దానిని చూచి జడును, గాజా దానిని చూచి బహుగా వణుకును. ఎక్రోను పట్టణము దాని ఏమంట తాను నమ్ముకునేది అవమానము నొందగా చూచి భీతిందును. ఇక్కడ ఎన్ని పట్టణాల గురించి చెప్తున్నాడు తెలుసా? 1 హద్రాకు, 2 దమస్కు, తర్వాత తూరు, తర్వాత ఏ పట్టణము? సీదోను పట్టణము, తర్వాత అష్కాలేన్, తర్వాత ఎక్రోను, తర్వాత గాజా పట్టణాల గురించి చెప్తున్నాడు. ఈ 3 పట్టణాలు ఏది? అష్కాలోను, అష్నాదోను, తర్వాత చూడండి సీదోను కాదు, సీదోను. ఇవన్నీ కూడా ఎవరి అంటే ఫిలిస్తీన్ పట్టణాలు. తర్వాత దమస్కు అనేది సిరియా రాజధాని. హద్రాకు అనేది ఏంటంటే ప్రాచీన కాలంలో ఉన్న సిరియా పట్టణము హద్రాకు అనేది. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే తూరు అను సిదోను అని పట్టణాలు. ఇప్పుడు మనకి ఇటు కానీ చూసుకున్నట్లయితే బంగాళాఖాతం కానీ చూసుకున్నట్లయితే విశాఖపట్నము, భువనేశ్వరు, కలకత్తా, ఇటు చెన్నై ఎలాగున్నాయో అలాగుంటాయి అన్నమాట. ఎక్కడ? మధ్యధరా సముద్రానికి, ఇజ్రాయెల్కి ఉత్తరాన ఉంటాయి. తర్వాత అవి ఎలా ఉంటాయంటే కార్డర్లో ఉంటాయి. ఇవి ఏంటి అంటే ఈ సీదోను, తూరు పట్టణాలు అనేవి ఏంటి అంటే సముద్ర వర్తకం చేయడానికి బాగా ప్రసిద్ధి కలిగినవి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యాపారం ఏంటంటే సముద్ర వ్యాపారం చేస్తారు. సముద్ర వర్తకులు వాళ్ళ దగ్గరికి విరివిగా వస్తూ ఉంటారు. వచ్చి ఏం చేస్తారంటే వర్తకాలు జరుపుతూ ఉంటారు. అదేవిధంగా లావాదేవీలు జరిపినప్పుడు వస్తు మార్పిడి అనేది జరుగుతుంది వాళ్ళ మధ్య. అందును బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ధనాన్ని సంపాదించుకున్నారు, బాగా ధనాన్ని, వెండిని సమకూర్చుకున్నారని చెప్తారు. చూడండి పైన చూడండి 4వ వచనం, తూరు 3వ వచనం చూడండి. తూరు పట్టణం వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంతా విస్తారముగా వెండిని, వీధులలో కసువంతా విస్తారముగా సువర్ణాన్ని, బంగారాన్ని సమకూర్చుకున్నారంట. అంటే వాళ్ళ దగ్గర బంగారం ఎలా ఉందంటే మనం వీధుల్లో కసువు ఎలాగ ఉంటుందో అలా ఉందంట బంగారం. అదేవిధంగా ఇసుక రేణువుల వలె వెండిని సమకూర్చుకున్నారంట. ఎందుకంటే సముద్ర వ్యాపారులు వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. వచ్చి వస్తు మార్పిడి చేసుకున్న వల్ల వాళ్ళ మధ్య ఏమైందంటే బాగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది. అందుని బట్టి వాళ్ళకి ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. వాళ్ళ జ్ఞానము ఎంత జ్ఞానం అంటే ఎత్తైన ప్రాకారం గల కట్టడాలు కట్టుకున్నారు. అప్పుడు కట్టుకుంటే మనకేంది? జకరియా భక్తుడు ఎందుకు ప్రవచించాడు అయితే అన్నది మనం చూసుకోవాలి. తర్వాత దమస్కు గురించి కూడా చెప్తున్నాడు. దమస్కు ఏంది? సిరియాకి రాజధాని.
దమస్కు గురించి ఎందుకు చెప్పాడు? ఇదంతా ఈ చరిత్ర అంతా కానీ మనం చూసుకున్నట్లయితే రాజుల గ్రంథాల్లో చెప్తారు దమస్కు గురించి. ఎక్కడ రాజుల గ్రంథము అంటే 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 7 నుంచి 15 వచనాలు, అదేవిధంగా 2వ రాజుల గ్రంథము 13 నుంచి 25 వచనం, అదేవిధంగా 1వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం, 1వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలు కానీ చూసుకుంటే అక్కడ హజాయేలు గురించి చెప్తాడు. హజాయేలు ఇజ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా చేశాడన్నది చెప్తాడు. ఏం చేశారన్నది అక్కడ చాలా లెంతీగా ఉంటుంది. కానీ ఒకే ఒక్క మాటలో ఆమోసు గ్రంథం చెప్తాడు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం కానీ తీయండి. ఆమోసు గ్రంథము దమస్కు గురించి చెప్తూ ఉంటాడు చూడండి. ఆమోసు 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు కానీ చూసుకున్నట్లే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా దమస్కు ఎన్నిసార్లు? 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తును. ఏలయనగా దాని జనులు పంటను దుల్లగొట్టు ఇనప పనిముట్లతో గిలాదును నూర్చిరి అంట. గిలాదు అనేది ఒక నది ఉంది కదా, యోర్దాను నదికి పక్కన ఉన్న ఒక పట్టణము. ఆ గిలాదు పట్టణాన్ని ఈ సిరియా వాళ్ళు ఏం చేశారంటే రాజుల గ్రంథంలో ఏం చేశారంటే బాగా వాళ్ళు దాన్ని మనం పొలాలను దున్నుతాం కదా నాగలు వేసి, అలా దున్నేశారనమాట. అంటే అంతగా ఇజ్రాయేల్ ప్రజల్ని వాళ్ళు హింసించారు. ఎవరు? దమస్కు పట్టణస్థులు అనగా సిరియా వాళ్ళు. అద్రాకు అన్నది ఏంటంటే ప్రాచీనము, అంటే సిరియా దమస్కు రాకముందు అద్రాకు అనమాట. అబ్రహాము కాలంలోది, లేకపోతే అక్కడి నుంచి కొంచెం ముందుకు కానీ వచ్చినట్లయితే ఆ ప్రాచీన పట్టణము సిరియా. అయితే విషయం ఏంది, వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజల్ని హింసించారు. దమస్కు వాళ్ళు అంత ఘోరంగా హింసించారు. ఏం చేశారంటున్నాడు చూడండి, వాళ్ళు ఏలయనగా దాని జనులు పంటను దుల్లగొట్టు ఇనప పనిముట్లతో గిలాదును నూర్చారంట. పిండి పిప్పి చేసేసారు ఇజ్రాయేల్ ప్రజల్ని. అందును బట్టి ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తాడు హజాయేలు? ఏముంది దమస్కు చూడండి. తర్వాత హజాయేలు మందిరంలో అగ్ని వేసేదను అంటే హజాయేలు ఎవరు అంటే ఇక్కడ ఇందాక నేను ఏదైతే రిఫరెన్స్లు చెప్పానో 2వ రాజుల గ్రంథం 3వ రాజుల గ్రంథాల్లో చెప్పిన రిఫరెన్స్లు అన్నీ కానీ మీరు చూసినట్లయితే అక్కడ బెన్హాదు రాజు, ఇజ్రాయెల్ రాజు ఉంటాడు, సిరియా రాజు ఉంటాడు. వాడికి జబ్బు వస్తే హజాయేలు వాడి దగ్గర పనిచేసే వ్యక్తి హజాయేలుని పంపుతాడు. అయ్యా నాకు జబ్బు తగ్గిద్దా తగ్గదా, ఒకసారి వెళ్ళి ఆ దైవజనుడు వచ్చినాడు, దైవజనుడిని కనుక్కో అంటే దైవజనుడి దగ్గరికి ఈ హజాయేలు వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే ఏలియా హజాయేలుని చూసి ఏడుస్తాడు. ఎందుకో తెలుసా? ఎందుకయ్యా దైవజనుడా నువ్వు ఏడుస్తున్నావు నన్ను చూసి అంటే, ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇజ్రాయేల్కి నీ వలన జరగబోవు కార్యాలు నాకు కనిపించుతున్నవి. ఎలీషా హజాయేలు చూసి ఎలీషా ఏడుస్తున్నప్పుడు ఎలీషా అడుగుతాడు, ఫ్యూచర్లో ఇజ్రాయేల్ ప్రజలు నీ వల్ల కష్టాలని తలుచుకొని కనిపిస్తున్నాయి నాకు అంటాడు. అందువల్ల హజాయేలు మందిరంలో ఏమేస్తాను అంటున్నాడు దేవుడు? అగ్ని వేస్తాను. హజాయేలు ఏం చేశాడంట? వాడికి పట్టిన కొవ్వును బట్టి, అహంకారాన్ని బట్టి ఇజ్రాయేల్ ప్రజలను ఏం చేస్తానంటున్నాడు? ఏం చేశాడు? నూర్చేశాడు. పంటను కానీ నూర్చినట్టు ఇజ్రాయేల్ ప్రజల్ని నూర్చేశారు. అది అందును బట్టి ఆమోసు ప్రవక్త ఏం చెప్తున్నా అంటే దమస్కును గురించి చెప్తున్నాడు. తర్వాత ఫిలిస్తీన్ పట్టణాలు ఏంటి అంటే గాజా, అష్నోద్, అస్కలేన్, ఎక్రోను అనేవి ఎన్ని ఏంటి అంటే ఫిలిస్తీన్ పట్టణాలు. ఫిలిస్తీన్లు చేసిన దాన్ని బట్టి చెప్తాడు చూడండి. ఏం చెప్తున్నాడు చూడండి. ఆమోసు గ్రంథము 6 నుంచి 7 వచనాలు కానీ చూస్తున్నట్లయితే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా గాజా 3 సార్లు 4 సార్లు చేసి నేను తప్పకుండా దాన్ని
శిక్షించదను. ఏలయనగా వాళ్ళు ఏం చేశారంటే పక్కనే ఉంటారు, పక్కలో బల్లెం అంటారు చూడండి, అలాంటి వాళ్ళు వీళ్ళంతా ఫిలిస్తీన్లు అనమాట. ఈ 4 పట్టణాలు ఏదైతే ఉందో అష్కాలెన్, అష్నోదు, ఎక్రోను, గాజా, ఈ 4 పట్టణాలు ఫిలిస్తీన్ల పట్టణాలు. ఈ పట్టణాలలో ఏం చేస్తారంటే పక్కనే ఉంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఈజిప్టుకి ఇజ్రాయెల్కి మధ్య ఉంటుంది ఈ గాజా, ఈ 4 పట్టణాలు. అయితే ఈ 4 పట్టణాలు ప్రజలు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ప్రజల మీదకి దండెత్తుకొని వస్తారు. ప్రతిసారి దండెత్తుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే బందీలుగా తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన వాళ్ళు తీసుకెళ్తే బాగుండేది కాదు. వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఎదోమీయులకి అమ్మేస్తున్నారు, బానిసలుగా ఎదోమీయులకి అమ్మేస్తారు. ఎదోమీయులు ఎవరు? మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ చేసుకోవాలి. ఎదోమీయులు ఎవరు అంటే ఎదోమీ ఎవరు? మనం అబ్రహాం యాకోబు దగ్గరికి వెళ్ళాలి. యాకోబు దగ్గరికి వెళ్ళాలి. యాకోబుతో కలిసి పుట్టిన వ్యక్తి పేరేంటిది? ఏశావు. ఏశావుకు మరో పేరేంది? ఏదోము. ఎందుకు? ఎర్రటి కూర కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని ఆయన పేరు ఏశావు కాస్త ఏదోముగా మారిపోయింది. ఏదోము అంటే ఎర్రటి వ్యక్తి. వీళ్ళ సంతతికి అమ్మేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని మన అన్నదలో పిల్లలని కూడా ఉండదు, వాళ్ళని ఏమంటావు మన ఏమంటారు సంబంధాలని? కాదు, అన్నదమ్ముల పిల్లల్ని దాయాదులని కూడా చూడరు. అయ్యో నా యాకోబు పిల్లలే అని కూడా ఉండదు. అంత హీనంగా హింసించి మరీ చంపటం మొదలుపెట్టారు. అందువల్ల ఎదోముని మీద కూడా శిక్ష అనేది దేవుడు ప్రకటిస్తాడన్నమాట. కాబట్టి ఈ గాజా పట్టణాలు ఏం చేసినాయంటే ఇజ్రాయేల్ ప్రజల్ని ఏం చేశారంటే ఆ యుద్ధానికి వచ్చినప్పుడల్లా పట్టుకొని వెళ్తూ ఎంత ఘోరమైందే వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎంత ఘోరంగా హింసించేవాళ్ళు అంటే పిల్లలు పుడతారు కదా, పుట్టిన పిల్లని తల్లిని ఇద్దరిని తీసుకెళ్లేవాళ్ళు బందీలుగా. పుట్టిన పిల్లని తల్లిని ఇద్దరిని తీసుకెళ్ళి బందీలుగా తీసుకెళ్ళి ఎదోమీయులకు అమ్మినప్పుడు ఎదోమీయులు వాళ్ళని క్రూరంగా హింసించినప్పుడు దేవుడికి కోపం వస్తుంది. అయ్యో అన్నదమ్ముల పిల్లలని కూడా చూడలేదే వీళ్ళు, ఇంత క్రూరంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అక్కడ వాళ్ళని ఎదోమీయులని ప్రతీకారం తీరుస్తా అంటున్నాడు. గాజా పట్టణాల మీద కూడా ప్రతీకారం తీరుస్తాను. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది తూరు, ఇంకా ఏంటిది సీదోను పట్టణాలు. తూరు సీదోను పట్టణాలు దేనికి ప్రసిద్ధి అంటే అక్కడ మీరు తార్షీషు ఓడలని ఉంటాయి. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చూడండి, మీకు తార్షీషు ఓడలని ఉంటాయి చూడండి. ఇంకా మీరు వీళ్ళ గురించి కానీ తెలుసుకోవాలంటే యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 28వ వచనం. 27వ అధ్యాయంలో అయితే సీదోను పట్టణం గురించి ఉంటుంది. అదేవిధంగా 28వ అధ్యాయంగా చూస్తే తూరు పట్టణాన్ని గురించి ఉంటాయి యెహెజ్కేలు గ్రంథంలో. అక్కడ చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మీకు తెలియజేస్తారు చూడండి, 16వ వచనం చూడండి. తార్షీషు ఓడలన్నిటికీ రమ్యమైన విచిత్ర వస్తువులన్నిటికీ ఆ దినము నియమింపబడినది. ఎందుకో? వాళ్ళకు కలిగిన సంపదను బట్టి వాళ్ళు గర్విస్తే పోయేదే, ఇబ్బంది కలిగి ఉండేది కాదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంపదను బట్టి ఇజ్రాయేల్ ప్రజల్ని హింసిస్తున్నాడు. చూడండి, అదే ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం చెప్తాడు చూడండి మీరు. 9వ వచనం చూడండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా తూరు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలయనగా దాని జనులు సహోదర నిబంధనను జ్ఞాపకము తెచ్చుకొనక పట్టుబడిన వారిని అందరినీ వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. సహోదర బంధం అంటే ఈ తూరు రాజు ఎవరో తెలుసా? హీరాము దావీదుకి మంచి స్నేహితుడు. అదేవిధంగా సొలొమోనుతో ఈ హీరాము అనే రాజు ఇంకా మంచి బంధం ఉంటుంది.
మేము మీ సహోదరులమయ్యా అని హీరాము చెప్తాడు సొలొమోను మహారాజుతో. నేను చెప్పలేదు. చూడండి 1 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. అమ్మా, ఇజ్రాయేల్ వారు వారి గోత్రముల వారు హెబ్రోనులు దావీదు నద్దకు వచ్చి చిత్తగించుము, మేము మీ ఎముకనంటి వారము, రక్త సంబంధులము. యాక్చువల్గా వాళ్ళు రక్త సంబంధులు కాదు, కానీ మేము కూడా మీకు సహోదరులు లాంటి వారమే అని చెప్తున్నాడు. ఎవరు? హీరాము. ఇదే విషయాన్ని ఇంకో చోట కూడా చెప్తాడు. చూడండి 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం 12వ వచనం కూడా చెప్తాడు. చూడండి 1 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1. తరువాత తూరునకు రాజు అయిన హీరాము తన తండ్రి బదులుగా సొలొమోనును పట్టాభిషేకము నొందనని విని తన సేవకులను సొలొమోను నద్దకు పంపెను. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో ఏమంటున్నాడు? ఎలా ఉన్నాడమ్మా? ఇంకా అక్కడేం చెప్తున్నాడు? 1 సమూయేలు గ్రంథము 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో మేము మీ రక్త సంబంధులం అని చెప్తున్నాడు. రక్త సంబంధులం అని చెప్తున్నా. మేము ఒక తల్లి కడుపున పుట్టకపోయినా రక్త సంబంధులం అంటున్నారు. ఎముకలంటి వారము, రక్త సంబంధులము. మీ ఎముక, మేము మీ ఎముకల లాంటి వారము, మీ రక్త సంబంధులము. ఏడేం చెప్తున్నాడు? ఎప్పటికీ సహోదరులుగా ఉంటున్నారు. స్నేహము. వీళ్ళెందుకు వచ్చారో తెలుసా? ఈ తూరు పట్టణస్తులు ఏం చేస్తున్నారు తెలుసా? అక్కడ తార్షీషు ఓడలు నిర్మించినట్టు లెబనోను దేవదారు వృక్షాలను పట్టుకొని, చెక్కలను పట్టుకొని వచ్చి సొలొమోను కట్టించు దావీదు దేవుని మందిరాన్ని కట్టడానికి వీళ్ళు సహాయపడ్డారు. దావీదుతో ఉన్న స్నేహాన్ని బట్టి, దావీదు వాళ్ళకి చేసిన మేలులను బట్టి. కానీ ఆమోసు దగ్గరికి వచ్చేళ్ళకి ఏం చెప్తున్నాడు? తూరు పట్టణ నివాసుల్ని ఏం చేస్తానని చెప్తున్నాడు? 3-4 సార్లు చేసిన దోషాలను బట్టి శిక్షిస్తానంటున్నాడు. అటువంటి రక్త సంబంధాలని మేము మీ స్నేహితులము. సోదర భావాన్ని గుర్తు చేసుకోవట్లేదు, స్నేహభావాన్ని గుర్తు చేసుకోకుండా ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఏం చేస్తున్నారంటే దండెత్తుకొని వస్తారు. అందును బట్టి ఇజ్రాయేల్ ప్రజలు చుట్టూ శత్రువులతో ఇబ్బందులు పడుతున్నారు. దేవునికి మొరపెడుతున్నారు. మొరపెట్టిన దాన్ని బట్టి దేవుడికి బాధ కలుగుతుంది. ఎందుకు వీళ్ళంతా నా బిడ్డలని ఇలా హింసిస్తున్నారు? ఎందుకు నా బిడ్డలని ఈ విధంగా హింసిస్తున్నారని దేవుడు బాధపడుతున్నాడు. ఇదే విషయాన్ని ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం మొత్తం చెప్తాడు. ఎవరెవరు దేవుని ప్రజల్ని హింస పెడుతున్నారన్నది చెప్తున్నాడు ఆమోసు గ్రంథంలో. ఎవరెవరు పెడుతున్నారంట? ఎదోమీయులు, తర్వాత దమస్కు సిరియా పట్టణస్తులు, తర్వాత తూరు వీళ్ళు హమాత్ కూడా ఉన్నారా, సోదామా, వీళ్ళంతా ఉన్నారు. ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే దేవుని ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వారిని హీనంగా చూస్తున్నప్పుడు దేవునికి బాధ కలుగుతుంది. కాబట్టి వీళ్ళందరిని బట్టి ఇప్పుడు వెళ్ళండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనంకి వెళ్ళండి. ఏం చేస్తానంటున్నాడు? నేను కన్నులారా చూచి తిని గనుక బాధించువారు తిరుగులాడు సైన్యములు మందిరం మీదకి రాకుండాను దాన్ని కాపాడుకొనుటకు నేను ఒక దండుపేటను ఏర్పరచదను. అది సంగతి. వీళ్ళందరూ చేసిన తప్పులను బట్టి ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ ప్రజల్ని వాళ్ళు పెడుతున్న బాధలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నా మందిరం మీదకి ఎవడూ రాకుండా ఉండటానికి కొత్తగా ఒక దండుని పెడతాను.
ఒక దండుని ఏర్పాటు చేస్తాను. ఆ దండుకి ఒక రాజుని ఇస్తాను. ఒక రాజుని ఇస్తాను. శోధన వేదన బాధలను బట్టి, నా బిడ్డలు పడుతున్న శోధన వేదన బాధలను బట్టి. ఎందుకంటే దేవుని బిడ్డకి ఎవడైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాడికి కంపల్సరిగా ఏమిస్తానంటున్నాడు తెలుసా? దేవుడు ఒక ప్రతీకార దినాన్ని ఏర్పాటు చేస్తానంటున్నాడు. ఒక ప్రతీకార దినాన్ని ఏర్పాటు చేస్తాను. చూడండి ఎక్కడ చెప్తున్నాడు చూడండి, ఎక్కడ ఉంటుందో ప్రతీకార దినం చూడండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు, అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వ్యాజ్యమును గురించి ప్రతీకార సంవత్సరము. కాబట్టి ఎవడైతే దేవుని ప్రజల్ని హింసిస్తాడో, దేవుని ప్రజల్ని అవమానం చేస్తూ ఉంటాడో, దేవుని బిడ్డలని నాశనం చేయాలనుకున్న ప్రతి వాడికి ఒక సంవత్సరం అనేది ఇస్తున్నాడు దేవుడు. ఒక సంవత్సరం అనేది ఇస్తున్నాడు. ఆ సంవత్సరము వస్తుంది. చేస్తాను. మిమ్మల్ని ఎవడైతే బాధిస్తున్నాడో, ఎవడైతే శోధిస్తున్నాడో వాళ్ళందరికీ ఒక ప్రతీకార సంవత్సరాన్ని ఇస్తున్నా. వాళ్ళని ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? చూడండి ఏం చేస్తాడో తెలుసు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6 నుంచి 10 వచనాలుగా అనిపిస్తుంది. యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేస్తారు. దావీదునకు వర్తమానం పంపి ఉండే. దాని కింద కానీ వెళ్తే వాళ్ళు ఏదైతే వర్తమానం పంపిన తర్వాత వాళ్ళంతా ఏం చేస్తారంటే దావీదుకి ఇక దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు, అయ్యా వాళ్ళు యెబూసీయులు ఇలా చేస్తున్నారు, ఇలా సవాలు విసిరేరని చెప్తే, నువ్వేం పర్వాలేదు, నువ్వు వెళ్ళి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళి అంటారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏ యెబూసీయులు అయితే మా దగ్గర ఉన్న కుంటోడు కూడా మిమ్మల్ని తోలేస్తారా బయటికి అని సవాల్ చేశారు. ఇప్పుడు వాళ్ళే వచ్చి దేవుని మందిరంలో సియోను కోటలో ఏం చేశారంటే బానిసలుగా బతికారు. అదే దేవుడు చేయబోయే క్రియ, ప్రతీకార చర్య. ఎవడైతే దేవుని బిడ్డలను నాశనం చేయాలనుకుంటాడో, దేవుని మందిరాన్ని నాశనం చేయాలనుకుంటారు, దేవుని ఆరాధనని లేకుండా చేయాలనుకుంటారు, వాళ్ళందరికీ ఒక ప్రతీకార దినం అనేది ఉంటుందని యెషయా భక్తుడు 34వ అధ్యాయము 8వ వచనంలో చెప్పినట్టు ఇప్పుడు యెబూసీయులు కూడా దావీదుని హేళన చేశారు. హేళన చేసిన దాన్ని బట్టి ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు దావీదు వాళ్ళని ఓడించి వాళ్ళ ప్రాకారాలని దావీదు పురముగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఆ పురములో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బానిసలుగా బతుకుతున్నారు. అదే దేవుడు చేయబోయే ప్రతీకార చర్య. ఇప్పుడు జకర్యా భక్తుడు చెప్తున్నది కూడా అదే. మిమ్మల్ని సుదేనీయులు, తూరు వారు, దమస్కు వారు, గాజాపట్నం వారు, అష్నోదులు, ఎలస్కేలు, ఎగ్రోను వారు వీళ్ళందరూ బాధించినా సరే వారు ఏం చేస్తారంటే ఒక ప్రతీకార సంవత్సరాన్ని ఎదుర్కొనవలసి ఉంటుంది. ఎదుర్కొన్న తర్వాత వాళ్ళందరూ కూడా ఏమవుతారు? బానిసలు అవుతారు. మీ అందరికీ బానిసలు కాదు. వాళ్ళు ఏ దేవుడిని అయితే వాళ్ళు హేళన చేశారో ఆ దేవుడికే వచ్చి సేవ చేస్తున్నారు. ఇదే విషయాన్ని యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఆ దినమున యెహోవా ప్రతీకార దినమున సియోను పట్టణానికి, సియోను దేవుని పర్వతానికి అన్ని జనులు ఎలా వస్తారంట? నీటి ప్రవాహము వలె వస్తారు. నీటి ప్రవాహం వలె వస్తారు.
కాబట్టి మీ కష్టాలను బట్టి, మీ శోధనలను బట్టి, మీ బాధలను బట్టి ఇప్పుడు ఓ సియోను కుమారి, ఓ యెరూషలేము కుమారి సంతోషించు, ఆనందించు. దేవుడు నీ కొరకు ఒక రాజుని పెట్టబోతున్నాడు, నీ కొరకు ఒక దండును పెట్టబోతున్నాడు. అది సంగతి. కాకపోతే ఆ రాజు ఇప్పుడు యెరూషలేము పట్టణాల్లోకి ఎలా వచ్చాడు అన్నది ఇంపార్టెంట్ థింగ్. గుర్రం మీద మాత్రం రాకూడదు, గుర్రం మీద రాకూడదు. ఎందుకు గుర్రం మీద రాకూడదు? రాజు అంటే గుర్రం మీదే కదా రావాల్సింది, రాజు అంటే గుర్రం మీదే కదా రావాల్సింది. మరి ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు? జకర్యా భక్తుడు ఏం చెప్తున్నాడు? గాడిద పిల్ల మీదను ఆయన వస్తున్నాడు. రాజులు ఎందుకు వస్తారు? రాజు యుద్ధం చేయడానికి వస్తాడు. రాజులు యుద్ధం చేయడానికి వస్తారు. కానీ నీ రాజు, నీకు అనుగ్రహించే రాజు సౌమ్యుడును రక్షణకర్తయు. చూడండి ఒకసారి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో, సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసము చేయుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడను దీనుడై అండర్లైన్ చేసుకోండి, దీనుడై. అది సంగతి. ఇప్పుడు వచ్చే రాజు నీకు దీన మనసు కలిగిన రాజు, శాంతి స్వభావాన్ని దయచేయు రాజు, శాంతిని దయచేయు రాజు, దేవునితో నిన్ను సమాధానపరచు రాజు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడంటే, ఇప్పుడు దాకా మీరు పడ్డారు కదా బాధలు. ఓ యెరూషలేము నివాసులారా, ఓ సియోను నివాసులారా, ఇప్పుడు దాకా మీరు ఎబీసీలను బట్టి, తూరు ప్రజలను బట్టి, దమస్కు ప్రజలను బట్టి, గాజా పట్టణ ప్రజలను బట్టి, ఎస్కాలోదు, ఎక్రోను, ఆష్నోదు, ఇట్టి పట్టణాల ప్రజలను బట్టి మీరు పడ్డారు కదా బాధలు. మీరు ఏమనుకున్నారు? మీ మనసుల్లో ఏమనుకుంటున్నారు? ఈ యుద్ధాలేంది, మాకేంది? ఈ యుద్ధాల వల్ల మేము హింసపడుతున్నామే, బాధపడుతున్నామే, మాకు శాంతి లేదా, సౌమ్యంగా జీవించే హక్కు లేదా అని దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా? వాళ్ళకి ఒక శాంతిని అనుగ్రహించు రాజును, సమాధానాన్ని అనుగ్రహించు రాజును ఇస్తానని జకర్యా భక్తుడి ద్వారా చెప్తున్నాడు. ఇప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? ఇజ్రాయెల్కి, ఇరాన్కి. ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికాకి యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, అరే బాబు, మాకు ఎవరితో ఏమీ సంబంధం లేదు, దేవుడు మాకు అనుగ్రహించిన ఈ ప్రదేశం ఏదైతే ఉందో, ఈ దేశం ఏదైతే ఉందో అది మా పూర్వీకుల నుంచి ఉన్నది, మమ్మల్ని బతకనియ్యండి అని వాళ్ళు బాధ అన్నమాట. ఎప్పుడైతే 1945 సంవత్సరంలో 47వ సంవత్సరంలో దేశం ఏర్పడింది. ఆ దేశం ఏర్పడిన తర్వాత వీళ్ళందరినీ, ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని, యూదా ప్రజల్ని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చంపాలని చూశారు. ఆ దేశమే లేకుండా చేయాలని చూశారు. అలా లేకుండా చేయాలని చూసింది ఎవరో తెలుసా? ఇష్మాయేల్ జనాంగం. వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు? మీతో మాకు గొడవలొద్దు, మా దేవుడి మందిరాన్ని కట్టుకొని దేవుణ్ణి ఆరాధించడానికి ఇక్కడికి వచ్చాము, మీతో మాకు గొడవలు వద్దంటే, కాదు మిమ్మల్ని లేపేస్తాం, మీ దేశాన్ని నాశనం చేస్తాము అని ఆనాటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, యుద్ధం జరుగుతూనే ఉంది, వాళ్ళు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. వాళ్ళ అస్తిత్వం కోసము, యూదా ప్రజలు అస్తిత్వం కోసం వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. కాబట్టి ఆడ జరుగుతున్న యుద్ధము ఇజ్రాయెల్ ప్రజల యొక్క అస్తిత్వాన్ని వారు కాపాడుకోవటానికి. వీళ్ళు ఏం చెప్తారు? ఇది మా దేశము, పాలస్తీనా మా దేశము. ఇస్మాయిల్ ప్రజలు ఏం చెప్తారంటే పాలస్తీనా మా దేశం అంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు బబులోను చెర ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఇస్మాయిల్ ప్రజలు వీళ్ళంతా వచ్చింది ఎప్పుడంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, రోమా గవర్నమెంట్ మొత్తం ఇదైపోయిన తర్వాత, రోమా ప్రభుత్వం మొత్తం ఇదైపోయిన తర్వాత వాళ్ళు వచ్చారు. ఇస్మాయిల్ ప్రజలు ఆ ప్రదేశానికి వచ్చి పాలస్తీనాగా మార్చుకున్నారు. ఇప్పుడు ఆ పాలస్తీనాలోనే వీళ్ళకి దేశం ఇచ్చారు.
కాబట్టి ఆ దేశంలో వాళ్ళు సొలొమోను కట్టించిన దేవాలయంలో ఒకే ఒక గోడ మిగిలిపోయి ఉంది. ఇప్పుడు ఆ గోడను పడగొట్టుకొని దేవాలయం కొట్టుకొని దేవుణ్ణి ఆరాధించాలని వాళ్ళ కోరిక. కానీ ఆ కోరిక నెరవేరట్లా. ఎందుకంటే ఇస్మాయిల్ ప్రజలు ఏం చేశారో తెలుసా, అక్కడ ఐరన్ డోమ్ కట్టారు. అంటే వాళ్ళ మసీదు ఒకటి ఉంది ఆడ. ఆ మసీదుని తీస్తే అంతర్జాతీయ చట్టాలు ఊరుకో. కానీ దేవాలయం కట్టవలసింది అక్కడే. యూదా ప్రజలు దేవుణ్ణి ఆరాధించవలసిన స్థలం అదే. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ప్రజలు ఏం చేయాలి? వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకోవాలా లేదా? దేవునికి మహిమ, దేవునికి మహిమ, అది సంగతి. కాబట్టి వాళ్ళు ఇప్పుడు చెప్తున్న యుద్ధము వాళ్ళ అస్తిత్వం కోసము. మీతో మాకు గొడవలు వద్దు, మేము మీ జోలికి రాము, మా దేశము మాకు, మా దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ఆరాధించుకోవాలంటే అక్కడ మాకు ఒక దేవాలయం ఉండాలి. ఆ దేవాలయం ఉంటేనే మేము దేవునికి బలులు అర్పించగలము, దేవుణ్ణి ఆరాధించగలము అని వాళ్ళ విశ్వాసం. సరే, ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ వేరే విధంగా ఉంటాయి, మనం దాని జోలికి వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు మనకి ఒక రాజు రాబోతున్నాడు. ఆనాడు యెరూషలేము ప్రజలకి సియోను ప్రజలకు ఒక రాజుని జకరియా భక్తుడి ద్వారా చెప్తున్నాడు, ఇస్తానని చెప్తున్నాడు. ఒక దండుని ఏర్పాటు చేస్తానంటున్నాడు. ఆ దండు ఏం చేస్తుందో తెలుసా? ప్రతిసారి నీ పట్టణంలోకి, యెరూషలేము పట్టణంలోకి గుర్రాలు సైన్యాలు రావు, దేవాలయం మీదకి మనుషులు రారు. కానీ ఎందుకు రారో తెలుసా? నీకు అనుగ్రహించబోయే రాజు అందరికీ శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించాలి అని రాబోతున్నాడు. ఆ రాజు దేని మీద వస్తున్నాడు తెలుసా? గాడిద మీద ఎక్కి వస్తున్నాడు. గుర్రం మీద మాత్రం రాడమ్మా, గుర్రం మీద మాత్రం రాడు. ఎందుకంటే గుర్రం మీద కానీ వస్తే ఆ రాజు కూడా యుద్ధం చేస్తే ఆ రాజును బట్టి మీకు అశాంతి కలుగుతుంది, అశాంతి కలుగుతుంది. ఆ అశాంతి లేకుండా ఉండటానికి, నీకు శాంతి కలగాలంటే, సమాధానం కలగాలంటే ఇప్పుడు వచ్చే రాజు ఈ దేని మీద వస్తున్నాడో తెలుసా? గాడిదనే. గాడిద దేనికి సాదృశ్యమో తెలుసా? విధేయతకి సాదృశ్యం, వినయానికి సాదృశ్యము. కాబట్టి ఈ రాజు ఇప్పుడు రాబోతున్నాడు, ఈ రాజు రాబోతున్నాడు. అయితే చాలామంది మలాకీ గ్రంథం తర్వాత చాలాసార్లు నేను ఇప్పుడు కొంచెం జాగ్రత్త వినండి. ఇది ఏదైనా కాలు జాపుకోవాలంటే ఇప్పుడే కాలు జాపుకోండి, ముడుచుకోవాలంటే ఇప్పుడే ముడుచుకోండి. మీరు కాలు జాపుతూ ముడుస్తూ ఉంటే నాకు అటెన్షన్ పోయింది. సో 400 సంవత్సరాల చరిత్ర మీరు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు మాత్రమే నీకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించు రాజని నీకు ఎలా తెలుస్తుంది అనేది 400 సంవత్సరాల చరిత్ర మీరు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమోసు ఎప్పటి ప్రవక్త అంటే మనకి రాజుల గ్రంథం ఏదైతే ఉందో క్రీస్తు పూర్వం 750 సంవత్సరంలో ఉన్న ఈయన. తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఈ జకర్యా, మలాకీ, వీళ్ళంతా ఎవరంటే బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత వచ్చిన ప్రవక్తలు. బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత యూదా ప్రజలు బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత వచ్చిన ప్రవక్తలు. బబులోను చెర ఎప్పుడు ముగిసింది అంటే పారసీకుల, మాదీయుల రాజులు బబులోను మీదకి దండెత్తినప్పుడు, అహష్వేరోషు రాజుని దేవుడు ప్రేరేపించినప్పుడు వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే ఎజ్రా ద్వారాను, నెహెమ్యా ద్వారాను దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకుంటారు. 2 ఆలయం నిర్మించబడుతుంది. ఫస్ట్ ఆలయం ఎవరు నిర్మించారంటే సొలొమోను మహారాజు నిర్మించారు. ఆ ఆలయాన్ని ఈ బబులోను రాజు నెబుకద్నెజరు ఏం చేస్తాడంటే అంటే నాశనం చేసి వెళ్తాడు, తగలబెట్టేసి వెళ్ళిపోతాడు, సర్వనాశనం చేసి వెళ్తాడు. తర్వాత వచ్చిన దాన్ని చూసి ఆనాడు ఎజ్రా కాలంలోను నెహెమ్యా కాలంలోను, అయ్యో ఆనాడు మా ద్వారా దేవుడు అనేక ఆరాధనలు పొందాడే, ఆ ఆరాధనలు పొందిన స్థలము ఇలా ఉన్నదా అని ఏడుస్తారనమాట. దీనస్థితిలో ఉంటారు ఆ రోజుల్లో. దేవాలయాన్ని బట్టి ఏడుస్తుంటున్నారు ప్రజలు. రాజు లేడు,
ఉందెవరు కింద? మాదీయులు, పారసీకులు. అంటే ఇరాను దేశం ఉంది కదా ఇప్పుడు, ఆ దేశంలో మరియు మాదీయులు వీళ్ళ కింద ఉన్నారు. రాజు లేడు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏది చెప్పాలన్నా ప్రవక్త వచ్చి చెప్తున్నాడు. తర్వాత ఈ రాజులు కూడా పోయారు. తర్వాత వచ్చిన రాజు ఏంటంటే అలెగ్జాండర్ వచ్చాడు వాళ్ళ మీదకి, పారసీకుల రాజుల మీదకి అలెగ్జాండర్ వచ్చాడు. అలెగ్జాండర్ వచ్చి మొత్తాన్ని ఇది చేశాడు. తర్వాత అలెగ్జాండర్ ఎవరంటే గ్రీకు దేశస్తుడు. అలెగ్జాండర్ వచ్చేసి దేశాన్ని నాశనం చేసిన తర్వాత ఇప్పుడు ఈ అలెగ్జాండరు ఆ యెరూషలేములోనికి గుర్రం మీద ఎంటర్ అవుతాడు. గుర్రం మీదకి వస్తాడు. అంటే వాళ్ళు కూడా మాదీయులు, పారసీకులు రాజులు కూడా ఈ యెరూషలేము ప్రజలని బాగా హింస పెట్టారు. ఆ హింసను బట్టి అలెగ్జాండర్ వచ్చాడు. అలెగ్జాండర్ కూడా ఏం చేశాడంటే వాళ్ళందరినీ నాశనం చేసి ఇప్పుడు గ్రీకు రాజ్యాన్ని యూదా ప్రజల మీద స్థాపించాడు. స్థాపించిన తర్వాత అలెగ్జాండర్ ఏం చేశాడంటే యెరూషలేము పట్టణంలోకి గుర్రం మీద వెళ్తాడనమాట. అంటే ఇప్పుడు అలెగ్జాండరు శాంతిని దయచేయవాడా, రక్షణను దయచేయవాడా కాదు. దేవునితో బిడ్డలని సమాధానపరచువాడా కాదు. జకర్యా ప్రవచించిన మాట ఏంటిది? నీ రాజు ఎలా వస్తున్నాడు? దీనుడై వినమ్రుడై గాడిదనెక్కి వస్తున్నాడు, రక్షణ దయచేయడానికి వస్తున్నాడు. తర్వాత అలెగ్జాండర్ తర్వాత గ్రీకు దేశస్తుల్లో చాలామంది యాంటియోస్ అంటారు అనుకుంది. ఈ యాంటియోస్ 1, యాంటియోస్ 2, యాంటియోస్ 3, 4 కూడా ఉన్నారు. సో ఈ 4వ వాడు మాత్రం యాంటియోస్ 4 అనేవాడు ఏం చేస్తాడంటే ఇంకా హింసని బాగా ప్రేరేపిస్తాడు ఆనాటి యూదా ప్రజల మీద. ఎలాంటి హింస అంటే వాడు పెట్టే హింసకి దేవుని ప్రజలకి విసుగు వేసారిపోయారు. దేవుని ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, తోరాని చింపివేశాడు, కాల్చివేశాడు. దేవుని మందిరంలోకి గ్రీకు దేశస్తుల విగ్రహాలను తీసుకొచ్చి పెట్టి వీటిని ఆరాధించండి అని చెప్పాడు. తర్వాత ఎవరైనా సరే దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదని ఒక కండిషన్స్ తీసుకొచ్చారు. కాబట్టి వీడి పెట్టుతున్న హింసలను బట్టి మళ్ళీ ఏం చేశారంటే అక్కడ వాళ్ళు ఒక మెకాబీస్ అని వస్తారు. ఈ మెకాబీలని వస్తారు. ఈ ఎవరంటే యూదా మెకాబీ అంటారు అతన్ని. యూదా మెకాబీ అని ఆయన వస్తాడు. యూదా మెకాబీ అని ఆయన ఏం చేస్తారంటే ఒక ఏంటంటే గెరిల్లా యుద్ధం చేస్తారు వాళ్ళ మీద. ఎవరి మీద? గ్రీకుల మీద గెరిల్లా యుద్ధం చేసి దేవాలయాన్ని స్వాధీనపరుచుకుంటారు. అప్పుడు అనుకున్నారు చాలామంది యూదులు, ఈ మెకాబీలే మనకి శాంతిని అనుగ్రహించు రాజులు అనుకున్నారు. కానీ అక్కడ కూడా వాళ్ళ మధ్య ఏమవుతుందంటే అంతర్గత కలహాలు వస్తాయి. అంతర్గత కలహాలు వచ్చి మళ్ళీ ఏమవుతుందంటే ఆ దేవాలయము దీన్ని ఏమంటారంటే ఇంటర్నల్ రివోల్ట్ అంటారు. అంతర్గత కలహాలు మెకాబీల మధ్య. అంటే దేవుని ఆరాధించే క్రమంలో ఏమవుతుందంటే కొన్ని అంతర్గత కలహాలు వచ్చి ఏమవుతుందంటే అక్కడ కూడా రాజ్యం మళ్ళీ ఏమవుతుందంటే ఈసారి ఎవరి కిందకి వెళ్తుందంటే రోమా ప్రజల కిందకి వెళ్తుంది. ఇప్పుడు రోమా ప్రభుత్వం వారి మీదగా గవర్నెన్స్ చేస్తుంది, ప్రభుత్వం చేస్తుంది. ఆ ప్రభుత్వంలో ఇప్పుడు మీరు ఆ బరబ్బా అనే ఆయన ఉంటాడు చూడ, బరబ్బా కూడా ఆనాడు మెకాబీలు ఏదైతే చేశారో గెరిల్లా యుద్ధం చేసి ఆ బరబ్బా కూడా ఆ రోమా ప్రభుత్వాన్ని పారదోలని ట్రై చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నీ ఎంట ప్రజలు వస్తున్నారు, నా ఎంట కొంతమంది ప్రజలు ఉన్నారు, మన ఇద్దరం కలిసి ఈ రోమా ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త రాజ్యాన్ని స్థాపిద్దాం రా అంటే, బరబ్బా నువ్వు అనుకుంటున్న రాజ్యం వేరు, నేను అనుకుంటున్న రాజ్యం వేరు. నీ రాజ్యము వేరు, నా రాజ్యము వేరు. బరబ్బా నీ రాజ్యములో ఇహలోక సంబంధమైన రాజ్యము, నా రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యం అని యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయనతో చెప్తారు. ఇప్పుడు విషయం ఏంటిది అంటే నేను అన్నది ఇంకా వెళ్ళిపోతూ ఉండేది. కానీ మీరు దాన్ని అక్కడ ఏమైందంటే
ఇప్పుడు రోమా ప్రభుత్వం వచ్చింది. రోమా ప్రభుత్వంలో కూడా ప్రజలు ఏం చేస్తున్నారంటే బాధ కలిగి ఉన్నారు, కష్టాలు పడుతున్నారు, శోధనలు పడుతున్నారు, వేదనలు పడుతున్నారు. కాకపోతే వాళ్ళకున్న ఒకే ఒక ఇదేంటంటే వాళ్ళని వాళ్ళు కొంచెం పరిపాలించుకునేవాళ్ళు. రోమా ప్రభుత్వంలో వాళ్ళని వాళ్ళు వాళ్ళ ఆచార వ్యవహారాలను చూసుకోవడానికి కొంతమంది ఉంటారు, వాళ్ళని గౌరవించి అందుని బట్టి వాళ్ళు కొంచెం బాధ లేకుండా ఉన్నారు. కానీ శోధన మాత్రం ఉంది. ఈ అన్నింటిని బట్టి చూస్తుంటే అక్కడ నుంచి మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు ప్రజలు ఏం చేశారంటే బాగా విసిగి వేసారిపోయి ఉన్నారు. ఎప్పుడు వస్తాడు మాకు ఈ రాజు, జకర్యా భక్తుడు చెప్పిన రాజు, శాంతిని అనుగ్రహించు రాజు ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రవచనాలు జనరల్గా హిబ్రూ భాషలో ఉంటాయి. జకర్యా భక్తుడు చెప్పిన ప్రవచనం ఎలా ఉంటుందంటే హిబ్రూ భాషలో ఉంటుంది. ఆ రోజుల్లో హిబ్రూ భాష అనేది అందరికీ రాదు. కానీ ఈ హిబ్రూ భాషలో నుంచి ఏం చేశారంటే గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. ఎప్పుడు అదంటే గ్రీకు సామ్రాజ్యము రాజ్యం వెళ్తున్నప్పుడు, గ్రీకు ప్రభుత్వము రాజ్యం వెళ్తున్నప్పుడు హిబ్రూ భాషని బైబిల్ మొత్తాన్ని హిబ్రూ భాషలోకి మార్చినప్పుడు అందుట్లో ఉన్న రహస్యాలన్నీ ప్రజలకు చేరవేయబడ్డాయి. అంటే వాళ్ళకి అర్థమైంది ప్రభు దేవుడు మన కొరకు రాజును పంపుతాడని ఎదురు చూస్తున్నారు. హిబ్రూ భాషలోకి ఎప్పుడైతే ఈ బైబిల్ని ప్రవక్తలు రాసిన ప్రవచనాలన్నింటినీ తర్జుమా చేశారు, అప్పుడు అర్థమై ప్రవక్త చెప్పిన మాట కోసం ఎదురు చూస్తున్నారన్న. దేవుడు వాళ్ళని వెయిట్ చేపిస్తున్నాడు. ఎందుకు వెయిట్ చేపిస్తున్నాడు తెలుసా? ఆనాడు ఈజిప్టు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు 800 సంవత్సరాలు బానిసత్వం చేశారమ్మా. 800 సంవత్సరాలు బానిసత్వం చేశారు ఇజ్రాయేల్ ప్రజలు. 12 గోత్రాలలో 400 సంవత్సరాలు బానిసత్వం చేశారు. ఈ 400 సంవత్సరాలు బానిసత్వం చేసినప్పుడు వాళ్ళలో ఒక కోరికని, ఒక ఆశని క్రియేట్ చేశారు. ఒకవేళ ఎమ్మటినే జరిగితే ఏమైంది చెప్పండి? ఒకవేళ దేవుడు చెప్పాడు ఎమ్మటినే ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమైంది? ఎవడు చేసినట్టు రాజ్యాధికారం బదిలీ అయితే ఎమ్మటినే ఏమవుతుంది? రాజరికం అనేది ఆడ పనికి వస్తుంది. దేవుడు చేసిన పని అనేది ప్రజలకి తెలియదు. అందువల్ల దేవుడు చేసిన పని అని తెలియాలంటే ప్రజలకి కొంత టైం అనేది దేవుడు ఇస్తాడన్నమాట. దేవుని వాగ్దానం నెరవేర్పు కోసం ప్రజలు ఎదురు చూడాలని దేవుడు ఏం చేస్తాడంటే టైం అనేది ఇస్తూ ఉంటాడు. అందువల్ల ఆనాడు ఆ ప్రజలు 400 సంవత్సరాలు ఎదురు చూశారు. ఈనాడు ఈ ప్రజలు ఇంకో 400 సంవత్సరాలు ఎదురు చూశారన్నమాట. ఎందుకు అంటే వాళ్ళకి శోధనలు కలిగినాయి, బాధలు కలిగినాయి. ప్రతి రాజు చేత హింసించబడ్డారు, శోధించబడ్డారు, దున్నబడ్డారు, హేళన చేయబడ్డారు. ఈ హేళన, శోధన, బాధన, వేదనను బట్టి ఏం చేశారంటే మాకు ఒక రాజు కావాలి, ఆ రాజు ద్వారా మేము దేవుణ్ణి ఆరాధించుకోవాలి అని వాళ్ళ హృదయాల్లో నుంచి ఏమొచ్చిందంటే ఒక పశ్చాత్తాపంతో కూడిన ఒక మనసు అనేది వచ్చింది. అందువల్ల దేవుడు ఏం చెప్తాడంటే దేవుణ్ణి ఆరాధించేవారు పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించాలి. అప్పుడు వచ్చిందనమాట నీకు కలిగిన వేదన, శోధన, బాధలను బట్టి దేవుడు నీకు మేలులు చేయడం లేట్ అవ్వచ్చేమో, అంతిమంగా మాత్రం నీకు మేలులు చేస్తాడు. ఆనాడు ప్రజలు 400 సంవత్సరాలు ఎదురు చూశారు. ఈనాటి ఈ ప్రజలు 400 సంవత్సరాలు ఎదురు చూశారు. ఆనాడు వాళ్ళకి రక్షణకర్తగా మోసే వచ్చాడు. ఈనాడు ఈ ప్రజలకి రక్షణకర్తగా ఆ దేవాది దేవుడే మానవ రూపాన్ని ధరించుకొని యెరూషలేములోనికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? గాడిదనెక్కి వస్తున్నాడు. గాడిద ఎవరైతే ఎక్కువ వస్తారో వాడే శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేవాడు. ఎవడైతే గాడిదని ఎక్కి రాడో, గుర్రం మీద కానీ వస్తే వాడి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించు వ్యక్తి కాదు. కాబట్టి అందువల్లే దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ బేత్పగే గ్రామానికి వచ్చినప్పుడు పలానా చోట మీరు వెళ్ళండి, 2 గాడిదలు ఉంటాయి, గాడిద పిల్ల ఉంటాయి, దాన్ని తీసుకురండి అంటాడు.
అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. ఏమయ్యా నడుచుకుంటూ వెళ్ళవచ్చు కదా, ఏమయ్యా గుర్రం ఎక్కి వెళ్ళవచ్చు కదా. గుర్రం ఎక్కి నడుచుకుంటూ వెళ్తే ఆనాడు జకరియా ప్రవచించిన ప్రవచనం నెరవేరదు. నేనే మీకు శాంతిని అనుగ్రహించు రాజని మీకు ఎలా తెలుస్తుంది? నేనే మిమ్మల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళి రాజునని మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఏం చేశాడు? ఆ గాడిద పిల్లని కొనుక్కొని దాని మీద వెళ్తున్నప్పుడు ప్రవచనాలు తెలిసిన వ్యక్తులు జకరియా ప్రవచించిన ప్రవచనం తెలిసిన వ్యక్తులు ఏం చేశారంట? వారి బట్టలని రోడ్డు మీద పరిచి ఏం చేశారు? ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింప ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వారి మీద తన బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండి జన సమూహంలోనూ అనేకులు బట్టలను దారి పొడవున పొరిచి కొందరు చెట్ల కొమ్మలను ధరించి దారి పొడవున పరిచి జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్నవారు వెనక వచ్చుచుండేవారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అని కేకలు వేసి, ప్రవచనము తెలిసినవాడు ఇలా కేకలు వేశాడు. ప్రవచనం తెలియనివాడు నెక్స్ట్ వారమే ఆయన్ని సిలువకు అప్పగించాడు. అర్థమైందా? ఎవడికైతే ప్రవచనాలు తెలుసుకున్నాడు, జకరియా ప్రవచించిన ప్రవచనాన్ని అర్థం చేసుకున్నవాడు ఆయన్ని దేవుడిగా అంగీకరించేవాడు. జకరియా ప్రవచించిన ప్రవచనాన్ని తెలుసుకొని వాడు ఎవడైతే తెలుసుకోలేదో నెక్స్ట్ వారమే ఏం చేశారంటే ఆయన్ని సిలువకి అప్పచెప్పండి. ఆయన మా రాజు కాదు, ఆయన మా రాజు కాదు. ప్రవచనం తెలిసిన వాడు ఏం చెప్పాడు? ఓ దావీదు కుమారుడా, మమ్మల్ని రక్షించు అనగా హోసన్నా అని చెప్పాడంట. హోసన్నా అని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రజలు, దేవుని వాక్యం తెలిసిన ప్రజలు హోసన్నా చెప్పారు. దేవుని వాక్యం తెలియని ప్రజలు ఏం చెప్పారు? సిలువకి అప్పచెప్పారు. ఈనాడు మీరు ఎలా ఉన్నారు? కాబట్టి నేను ముగించబోతున్నాను. ఆయనే రాజు, నీకు శాంతిని అనుగ్రహించు రాజు, ఆ దేవుని దగ్గరికి నిన్ను తీసుకెళ్ళు రాజు అని ఆ క్రియ ద్వారా యేసుక్రీస్తు ఆ గాడి మీద ఎక్కి రావడం ద్వారా ఏం చేశారంటే ఆ ప్రజలకు తెలియజేశాడు. కాబట్టి ప్రవచనం తెలిసిన వ్యక్తులు ఏం చేశారంటే దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము, హోసన్నా అని అడిగారు. మమ్మల్ని రక్షించు దేవా, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడువు నువ్వు అని ఆ రోజు అడిగారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తోంది. కాబట్టి చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్యభారము, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, అండర్లైన్ చేసుకోండి, సమాధానముకు కర్త అయిన అధిపతి. ఆయన వాళ్ళు ఎదురు చూస్తున్న నిరీక్షణకి ఇప్పుడు ఈయన ఏమంటాడు? సమాధానకర్త అయి ఉన్నాడు. ఆయన సమాధానకర్త, ఆయనే రక్షకుడు అని ప్రశ్న కానీ నువ్వు ఎలా ఆయన మాకు రక్షకుడు అని ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు ఆయన సమాధానానికి ఏమై ఉన్నాడు? అది కర్త అయి ఉన్నాడు. అది రెండవ మాట ఏం చెప్తున్నాడు చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం కానీ చూసుకున్నట్లయితే 2వ అధ్యాయము 14, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన వారికి భూమి మీద ఏం కలిగిద్దంట? దేవునికి ఇష్టలైన, దేవుని వాక్యం ఎవడికి అయితే ఉంటుందో వాళ్ళకి ఏముంటుంది? సమాధానం. ఆయనకి సమాధానం. అక్కడ
ప్రవక్త ప్రవచించిన ప్రవచనం నెరవేర్పుగా ఆయనకి మనం క్వశ్చన్ చేసుకుంటే, ఈయన మనకి శాంతిని అనుగ్రహించు దేవుడా కాదా, రక్షణని అనుగ్రహించు దేవుడా కాదా అని నువ్వు ప్రశ్నించుకుంటే, ఆయన ఇప్పుడు మనకేమై ఉన్నాడు? సమాధానానికి కర్త అయి ఉన్నాడు. పౌలు భక్తుడు గారు ఏం చెప్తున్నాడు చూడండి, ఎఫెసీయులకు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఆయన మన సమాధానమయ్యుండెను, నీతియు నీకును మాకును ఉండిన దేశమును, అనగా ప్రతిరూపకమైన విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత నిత్య గోడను పగడగొట్టి, మధ్య గోడను పగడగొట్టి మన ఉభయములను ఏకము చేసి ఇట్లు సంధి చేయుతూ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషుడిగా సృష్టించాడు. కాబట్టి ఆయన మనకి ఏమై ఉన్నాడంటే, ఆ విధిరూపకమైన ధర్మశాస్త్రాన్ని పడగొట్టేసి నిన్ను నన్ను అందరినీ కలిపేశాడు. దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు అందరినీ కూడా విశ్వాసం అనే క్రియ ద్వారా ఏం చేశాడంటే, ధర్మశాస్త్రం అడ్డుగా ఉంటే దాన్ని పడగొట్టి ఆయన మనల్ని దేవునితో సమాధానపరచాలని వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, 400 సంవత్సరాలు మీరు ఎదురు చూస్తున్నారు కదా. ఈ 400 సంవత్సరాల్లో ఏ రాజు కూడా ఈయనలాగా చెప్పలేదు, ఈయనలాగా చేయలేదు, ఈయనలాగా రక్షణను నీకు అనుగ్రహించలేదు. కాబట్టి దేవుడు ఎప్పుడు పంపాలో ఆయనకి తెలుసు. ఆ రాజుని, జకర్యా ప్రవచించిన రాజుని ఎప్పుడు పంపాలో దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయాన్ని బట్టి ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని పంపాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్తాడు చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమవ్వాలి. ఎప్పుడు పరిపూర్ణమైంది అంటే, నీలో పశ్చాత్తాపం కలగాలి. నేను దేవునికి దూరంగా ఉన్నందువల్లే కదా దేవుడు తన ముఖాన్ని త్రిప్పుకున్నది. కాబట్టి ఎదురు చూడాలి, దేవుని కోసం ఎదురు చూడాలి. నీవు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఆ నిరీక్షణ ఎప్పుడు తెలుస్తుందా? నీ ఆత్మ ఒక దీన్ని కోరుకుంటుంది, శాంతిని కోరుకుంటుంది, సమాధానాన్ని కోరుకుంటుంది, రక్షణను కోరుకుంటుంది. ఇవన్నీ నీలో ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు నీ కష్టాలకి, నీ శోధనలకి, నీ బాధలకి, వేదనలకి అన్నిటికీ ఏం చేస్తా అంటే పరిపూర్ణమై ఏమవుతుందంటే సమాప్తమైపోతాయి. అప్పుడు కాలము పరిపూర్ణమవుతుంది. అందువల్ల 400 సంవత్సరాలు ఇక్కడ వెయిట్ చేయించాడు, అక్కడ 400 సంవత్సరాలు వాళ్ళ చేత వెయిట్ చేయించాడు. అక్కడ భౌతిక రాజ్యం ఇచ్చాడు, ఇక్కడికి వచ్చేలేకే నీకు ఏ రాజ్యం ఇస్తా అంటే ఆత్మీయ సంబంధమైన రాజ్యం, దేవుని దగ్గరికి వెళ్ళే రాజ్యం అని ఆనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు దయచేసాడు వాళ్ళకి. ఆ నిరీక్షణ మీరు కూడా కలిగి ఉండాలని దేవుడు నా ద్వారా మీకు సెలవిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.